నా మీదే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారని అర్థమైంది. చెప్తా, ఇప్పుడు ఆ అక్షరకి ఒక చిన్న ఝలకిస్తా. హలో, ఎవరు? జానకమ్మ గారా? నేనమ్మా, రేఖని, అక్షరమ్మ వాళ్ళింట్లో పని మనిషిని. బావున్నానమ్మా. ఏంటి మొన్న లేను అంటారా? మనింటి పని మీదే బయటికెళ్ళానమ్మగారు. అక్షరమ్మగారా? బావున్నారు, లక్షణంగా ఉన్నారు. అయ్యో, మీరు చెప్పాలా అమ్మగారు, అక్షరమ్మని కంటికి రెప్పలా చూసుకోను. ఏంటక్కా ఇది, మనకంటే ముందు ఆలోచిస్తుంది? దాని బొంద. ఏముందమ్మా, ఏమీ లేదు. లేకమ్మగారి గర్భం పోయిందని తెలిసి అల్లాడిపోయాననుకోండి. అవునమ్మా, ఉన్న గర్భం పోయింది. ఇక అక్షరమ్మగారే మిగిలారు. మరేంటో పాపం, అక్షరమ్మగారి కడుపే పండట్లేదు. అమ్మా, నీకేం పనిలేదా? ఇంట్లో పని మనిషితో మాట్లాడుతున్నావు. ఇంకోసారి దీంతో మాట్లాడావని తెలిస్తే మరీ అద్దక్క జాగ్రత్త. ఏంటే, నా సంగతి నీకెందుకు? అయ్యో, అదేంటమ్మగారు, ఇప్పుడు మీ గురించి నేనేం చెప్పానని అంత కంగారు పడుతున్నారు? ఉన్న విషయమే కదా చెప్పింది. రేయ్, ఎవడా నువ్వు దాని కొట్టడానికి? ఓ షిట్, నా కూతురికి ఇంట్లో తనులు తింటే పని అయిపోయింది. చెప్పరా? చెప్తానమ్మా. ఇదేం చేసిందో తెలుసా? నన్ను మా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ లో తలెత్తుకోకుండా చేసింది. ఓ షిట్, నీకు అసోసియేషన్ నీకు తలకాయ. అమ్మో చెంచమ్మా, ఇదిగో నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్తున్నావు, కొంచెం తగ్గించు. ఇది 3-4 రోజులు ఎక్కడికి వెళ్ళింది? నేను ఇంట్లో ఉన్నానుగా, ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏంటే ఏదో రిసార్ట్కి వెళ్ళావంట? రేయ్, ఏయ్, నీకే అంత కోపం వస్తే మగా నాకెంత కోపం రావాలే? గుండె రగిలిపోతుంటే ఎవరు తెలియవే? నాకు తెలియాలి, ఎవరు తెలియవే? నవ్వండి, నన్ను చూసి నవ్వుతున్నారు కదూ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇరికిస్తాను. నిన్నేనే ఆదిలక్ష్మి అడిగేది, యాడికెళ్ళావే? నాకు తెలియాలి. ఏయ్, నువ్వు నోర్మి. భయం ఎందుకే? చెప్పు, నువ్వు నాతో ఏం చెప్పావో అదే చెప్పు. అంటే నీకు తెలిసే దగ్గరుండి ఎంకరేజ్ చేశారా? నోర్మి. నా చెప్పాలి కొడతా కదమ్మా. ఇది 4 రోజులు ఎవరితో దిగొచ్చి చెప్పండి. చెప్పవే, ఏంటి ఈ సంత? నా తల తీసేసినట్టు అయిపోతుంది. నాకు మా డ్రైవర్స్ అసోసియేషన్ లో తల తీసేసినట్టే ఉంది. అడుగుతున్నాడు కదా ఆదిలక్ష్మి, మొగుడికి సమాధానం చెప్పు. అమ్మగారు, నేను మీకో నిజం చెప్పాలి. అదేగా చెప్పమనేది. నిజమేంటో నాకు తెలియాలి. తెలియాలంటే నువ్వు ముందు నోరు ముయ్యాలి. ఓ షిట్, చెప్పు రేఖ. మరేమో నన్ను ఈ జగదీశ్వర్ అమ్మగారు వీడితో కిడ్నాప్ చేయించి వీళ్ళింట్లోనే 4 రోజులు దాచింది అమ్మగారు. అది జరిగింది. నిన్ను బాగా చేయడం ఎవరి వల్ల కాదే. నిజం చెప్పవే అంటే వాడింట్లో ఉన్నాను వీడింట్లో ఉన్నానని నీచంగా మాట్లాడతావా? ఇదేంటి, ఈ మెంటల్ది నేను చెప్పింది విని వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుందనుకుంటే ఇలా రివర్స్ అయింది. ఓరి భగవంతుడా, ఇప్పుడు కిడ్నాప్ జరిగింది అని వీళ్ళని ఎలా నమ్మించాలి? చూసారమ్మా, ఇది ఎంతటికి బరి జరిగించిందో. ఇది 4 రోజులు మా ఇంట్లో ఉంటే నేను ఎత్తుగా రాతంతో చేస్తాను. చెప్పండమ్మా. ఓ షిట్, కరెక్ట్ గానే చెప్పాడే. మీరు చెప్పండమ్మా. ఏటా చెప్పేది? ఇదేమన్నా భాగవతమా? పదే పదే స్మరించుకోవడానికి? దీనికి నిజం చెప్పడానికి ఎందుకు భయమో నాకు అర్థం కావట్లేదు. రావే.
నన్ను వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తున్నారా? పిల్లకాకులు నన్నేం చేయగలరే? ఇప్పుడు రాజేశ్వరి అత్తయ్యని ఇదే నిజమని ఒప్పించడం ఎలా? ఇలా సీన్ రివర్స్ అవుతుందనుకుంటే చెప్పేదాన్ని కాదు. ఛ! అక్షరా, నీ మొహంలో నవ్వు లేకుండా చేయకపోతే అప్పుడను. నన్ను చూసి నవ్వుతావా? నీకెంత ధైర్యమే? పిచ్చెక్కి దిమ్మ తిరిగి బొంగరాలు తిరుక్కుంటూ ఇక్కడికొచ్చి పడ్డావా? చిన్నత్తయ్యా, ఏమీ అనుకోవద్దు. మీతో 2 నిమిషాలు క్లోజ్గా మాట్లాడనివ్వరా ప్లీజ్? నీకంత సీన్ లేదు. నాకు కాదత్తయ్యా, తొందరలోనే మీకుంటుంది. అందుకని ఏదో రేపు మీరు వీధిన పడి అడుగుతుంటే దించండి అత్తయ్యా. మీ జాతకం చెప్తుంటే చెవులు అప్పగించి వినాలే కాని ఇలా ఎదురు తిరిగితే ఎలా? కూల్ కూల్ అత్తయ్యా. ఎక్కడున్నాను? మీరు రోడ్డు పక్కన కూలీలతో పాటు రోడ్డు పక్కన అడ్డాలో నిలబడుంటే నేను BMW కార్ని 100 స్పీడ్లో నడుపుతూ వెళ్తుంటే నువ్వు నీ పక్కన కూలిదానికి అదే నీ కోడలు లేఖకి అది నన్ను అత్తయ్య అని పిలిచేది ఇప్పుడు చూడవే అని గొప్పగా చెప్పుకోవద్దు. అందుకే నీకు ఆ అవకాశం కల్పిస్తున్నాను అత్తయ్యా. నువ్వు BMW కార్లో కాదే తిరిగేది, బియ్యానికి కూడా డబ్బులు లేకుండా వీధుల్లో అడుక్కు తింటావు. చూస్తూ ఉండు. అది ఇప్పుడేగా చూసావు. ఏదో నన్ను ఇరికించాలని చూసావు, కానీ మీ అత్తే నిన్ను లాగి పెట్టి కొట్టింది. రేపు అదే అత్త నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతుంది. ఇది ఇది నిజం. నువ్వు చెప్పింది నీ కళ అని నువ్వనుకుంటే ఎలా? ఏంటి నీ కోడళ్ళిద్దరిని నా మీదకి పంపుతున్నట్టున్నావు? మసైపోతారు, జాగ్రత్త. ఏదో నిన్ను అత్తయ్య అత్తయ్య అని భజన చేసుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళుండమను. నా దారికి అడ్డొచ్చారో చెప్పాను కదా, మసే అని. ఏంటి నవ్వుతున్నావు? నీ అవివేకానికి అజ్ఞానానికి. థ్యాంక్స్. ఒక్క సంగతి గుర్తుపెట్టుకో, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవాడే వివేకాన్ని సంపాదించుకుంటాడు. ఎన్నో పరాజయాలు చూశాకే విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు వివేకి, ఎవరు విజేత? ఏంటి గొంతు మోగబోయింది? అవునులే, నిజాలెప్పుడూ ఇలాగే మోగవాళ్ళని చేస్తాయి. ఇంకో సంగతి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే నీకు ఛాలెంజ్. చేతనైతే నన్నడ్డుకో. నీలాంటి వాళ్ళని అడ్డుకోవడం కాదే, నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తాను. అబ్బచ్చా, సరే నలపండి చూస్తాను. నీ కోడలికి కడుపు ఉష్. నీ ఫేవరెట్ కోడలుందే అక్షర, దానికేమో కడుపు తుస్. ఇక మీ కోవెలమూడి ఫ్యామిలీకి వారసుని తెచ్చేదెవరు? ఎవరు?
మనవే. నా కడుపున పుట్టిన బిడ్డే ఈ ఇంటిని, ఈ ఆస్తిని ఏలతాడు. నా కడుపున పుట్టిన బిడ్డే మిమ్మల్నందర్నీ ఒక ఆట ఆడిస్తాడు. ఇది జరగబోయే నిజం. చేతనైతే చేవ ఉంటే, అప్పటిదాకా నువ్వు చావకుంటే ఆపుకో. ఛాలెంజ్. నీ కార్తికేయకి అక్షరకి బిడ్డలు కలగరు. అసలు వాళ్ళిద్దరూ కలవనే కలవరు. సో ఇది నా నెట్వర్క్. ఆపుతారా? ఆపండి. ఇదే గనక జరిగితే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఛాలెంజ్. నిన్నే లేకుండా చేస్తాను. ఇక నీ బిడ్డ దాకా ఎందుకే? నీకు చేతనయ్యింది నువ్వు చేసుకో. నాకు చేతనయ్యింది నేను చేసి చూపిస్తాను. శభాష్ జగదీశ్వరి గారు. ఇప్పుడు గేమ్లో కిక్కుంది. కానివ్వండి. నేను రెడీ. నేను రెడీ. అబ్బా, ఆ మస్తాన్ గాడు ఉండాల్సిన వాడక్క. ఆదిలక్ష్మిని చావు బాధాడు. నా కళ్ళైతే చల్లబడ్డాయనుకో. వాడు కొట్టింది ఆదిలక్ష్మిని లేక, మనం కొట్టాల్సింది రేఖని. ఈ మాత్రం దానికే మనం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. అవునక్క, ఇంతకంటే మరో మాస్టర్ ప్లాన్ వేయాలి. ఆ ప్లాన్ తో ఆ రేఖ ఈ ఇల్లు వదిలి ఇంకో ఇల్లు చూసుకొని పోవాలి. అదంత ఈజీగా వదలదు లేఖ. ఎందుకనక్క? అది ఈ ఇంటి మనిషి కనుక. అక్కకి నిజం తెలిసిపోయిందా? ఏంటి, ఇంటి మనిషి అన్నందుకు షాక్ అయ్యావా? అవును లేఖ, మా అత్తయ్య దాన్ని అలాగే చూసినంత కాలం అది ఇల్లు వదిలి వెళ్ళడం అంత ఈజీ కాదంటున్నాను. అవునవును, నువ్వన్నది కరెక్టే. కానీ ఏదో ఒకటి చేసి దాన్ని ఇక్కడి నుంచి తరివేయాలక్క. సవతి పోరుని వదిలించుకోవడం అంత సులభం కాదులే లేఖ. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏదో ఒకటి చేసి తరిమేలన్నావుగా. ఆ ఏదో ఒకటి ఏదైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తాను. సరేనా? కానీ మనిద్దరి గోల్ మాత్రం దాన్ని ఇంటి నుండి బయటికి పంపించడం. అది మర్చిపోకక్క. దాన్ని అంత ఈజీగా ఇలా మర్చిపోతాను లేఖ. నువ్వెళ్ళు, నేను ఆలోచిస్తాను. సరే అక్క. ఏంటి పిల్ల ఇలా నిజం చెప్పేసింది? ఇప్పుడు ఆ రాజేశ్వరి వదిన వస్తే ఏం చెప్పినా మెత్తది. ఓ షిట్. ఏంటి తెగాలు చెప్తున్నావు? అసలు నీ బుర్రలేదే. ఏంటి నోరు లేస్తుంది? మరి లేవదా? నిన్నెవరు చెప్పమన్నాడే ఆ మస్తాన్ గారి సంగతి? హ్యాపీగా రిసార్ట్స్ లో. అది రిసార్ట్స్ కాదు, రిసార్ట్స్. ఏదోట్లే హాయిగా కార్తీకయ్యతో పాటు ఉందని చెప్పావు కదా. ఆ పిచ్చిది నమ్మేసింది. మళ్ళీ ఎందుకు ఇలా రివర్స్ అవుతుందని నేను మాత్రం అనుకున్నానా? ఇప్పుడు రాజేశ్వరి వదిన వస్తే ఏం చెప్పి నమ్మిస్తావే? అబద్ధం చెప్పి నమ్మిస్తాను. అబద్ధం చెప్పి నమ్మిస్తావా? అబద్ధం చెప్తే నమ్ముద్దా? నమ్మకపోతే నమ్మేలా చేస్తాను. చెంచు, మీరిద్దరు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తారు గానీ మీరిద్దరు కలిసి ఊరెళ్ళిపోండి, మంచిది. ఏంటి మ్యాటర్ని ఇంత సీరియస్ గా తీసుకుంది? ఇప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేయాలి, తప్పదు. బండికో బస్కో చెప్తే నేను డ్రైవర్ని పంపించి టికెట్లు తెప్పిస్తాను. ఏంటొదినా ఇది? చిన్నపిల్ల ఏదో అందనుకో. ఎందుకు అమ్మగారిని బతుకులాడతావు? వెళ్దాం పద. అమ్మగారు, ఇవాటి వరకు నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. కోడలి స్థానం నాకివ్వడానికి
మీరు అవమానాలు పాలయ్యారు, నిందల పాలయ్యారు, కన్న కొడుక్కి శత్రువయ్యారు. వెరీ గుడ్, బండి ట్రాక్ లోకి వచ్చింది. మీ తోటి కోడలికి సర్వాధికారాలు ఇచ్చి నేనే సర్వస్వం అనుకొని మీరు నన్ను చూశారు. కానీ నేనే పాపాత్మురాల్ని. మీ మంచి మనసుని, మీ లేత మనసుని, మీ తేనె మనసుని, ఆ, ఏంటిది సినిమా పేర్లని చెప్తుంది? మీ నిండు మనసుని నేనే గాయపరిచాను. అవును, మీ కొడుకుతో రిసార్ట్స్కి వెళ్ళాను అని చెప్తే మీరు నన్ను సపోర్ట్ చేస్తారు. మీరు నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళంతా దేవతలాంటి మిమ్మల్ని అనరాని మాటలంటారు. వాళ్ళ మాటలతో హింసిస్తారు. అందుకే అబద్ధం చెప్పాను. అమ్మో, నువ్వు మామూలును కాదే. అంతే అమ్మగారు. అమ్మగారేంటి అత్తయ్య అనలేవు? వద్దమ్మగారు, వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే అనవసరంగా మీకు ఇబ్బందులు. నోర్మయ్, ఏదో కోపంలో అంటే అదే పట్టించుకుంటారా? అవునవును, మేము పెద్దోళ్ళు కోపంలో ఎన్నో అంటాం, అవన్నీ పట్టించుకుంటావేంటి? నువ్వంటే నేను పట్టించుకుంటాను. అలా తెలుసులేవే. ఎంచక్క అక్కడే నిజం చెప్పేసి ఉంటే ఎంత బాగుండేది. ఆ అక్షరికి నిజం తెలిసిపోయేది. ఈ పాటికి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోయేది. ఓ షేట్, నువ్వు చెప్పినట్టు చేస్తే బాగుండేది వదినా. చెప్పాను కదా అత్తయ్య, మిమ్మల్ని అందరూ అనరాని మాటలంటారని. అత్తయ్య, మీరు అనుకునేవన్నీ జరుగుతాయి. మీ మనవడే ఈ ఇంటికి వారసుడవుతాడు. మరెవ్వరూ కారు కానివ్వను కూడా. ఓ షీట్, ఎలా జరుగుతుంది? నువ్వు బయటికెళ్ళిపోతే చాలా ఈజీగా జరుగుతుంది. అబ్బా, ఎంత కమ్మటి మాట చెప్పావే. ముందు దీన్ని పంపించే. ఓ షీట్ అని చంపుకు తింటుంది. అవును రేఖ, నువ్వు చెప్పినట్టే జరిగితే నాకంటే ఆనందించేవాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు? నా కోసం నీ బిడ్డను బలి చేసుకున్నావు. ఈ కథ ఎప్పుడు చెప్పింది? అదే, ఇది ఎప్పుడు జరిగిందా అని. నువ్వన్నట్టుగా నీ బిడ్డ ఈ ఇంటికి వారసుడిగా రావాలి. అప్పుడే చనిపోయిన నా మనవడికి ఆత్మశాంతి కలుగుతుంది. జగదీశ్వరి, మా అత్త నా చేయి జారిపోయిందని సంబరపడ్డావు. 2 నిమిషాల్లో మళ్ళీ మనిషి నుంచి పిచ్చిదాన్లా చేశాను. ఇక నా గేమ్కి అడ్డు లేదు జగదీశ్వరి.